తరువాతి కథ పురాణాలలో గణపతి. వివిధ పురాణములలో వినాయకుని కథ అనేక విధములుగా ఉంది. ఇది ఒక్కొక్క కల్పములో ఒక్కొక్క రీతిని చెప్పబడింది. ఆ వ్యత్యాసం ఋషులు ఆయా కల్పాలలో దర్శించినది వర్ణించటం జరిగి ఉంటుంది. లింగ పురాణం దానవులు, రాక్షసులు, శివభక్తులు తమ తీవ్ర తపస్సుతో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని వరములు పొందేవారు. ఆ వరముల శక్తితో దేవతలపై దాడి చేయటం, దేవతల భీతితో పారిపోయి విష్ణువునో శివుడినో శరణు వేడటం పరిపాటి అయింది. దేవతలు ఈ అసుర బాధ తాళలేక శివుని శరణు వేడారట. శివుడు గణేశుని సృష్టించాడట. దానవులు, రాక్షసులు తపస్సు చేసి వరములు పొంది దేవతలకు హాని కలిగిస్తున్నారు కాబట్టి వారి తపస్సులకు విఘ్నాలు కలిగించి వారి తపస్సు విఫలమగునట్టు చేయమని గణపతిని ఆదేశించాడు. గణపతి ప్రభావంతో రాక్షసుల తపస్సు విఫలమై దేవతలకు ఊరట కలిగిందట. దుష్టులు తలపెట్టే కార్యములకు విఘ్నములు కల్పిస్తూ సజ్జనులు చేసే శుభకార్యములకు విఘ్నములను తొలగిస్తూ విఘ్ననాయకుడని, విఘ్నేశ్వరుడని పేరు గడించాడు. శివపురాణం విష్ణులోకంలో విష్ణువు ద్వారపాలకులుగా ఉన్న జైవిజయులు పార్వతీమాత దర్శనం చేసుకుని, అమ్మా, పరమశివునికి నందీశ్వరుని వంటి సేవకులు ఉన్నారు కదా, మరి నీకును సేవకులు ఉండటం న్యాయమే కదా అని అన్నారట. దానికి ఆమె నిజమే అనుకుని తాను అభ్యంజనం చేస్తున్న సమయంలో తన శరీరమునకు నలుగు పెట్టిన సున్నిపిండితో ఒక చిన్న ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ప్రాణం పోసి తాను అభ్యంజనం చేయ సమయంలో ఇతరులెవరిని లోనికి అనుమతినియ్యవద్దని హెచ్చరించి తన వాకిట కాపలాగా నిలబెట్టిందట. పరమేశ్వరుడు లోనికి పోబోయాడు. ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివునికి ఆగ్రహం కలిగి వాని తలను తుంచి లోపలికి వెళ్ళాడు. పార్వతికి తాను ప్రాణం పోసిన బిడ్డడు శివుడు చంపాడు అని తెలిసి దుఃఖించింది. భర్తను తన బిడ్డను బ్రతికించమని ప్రాధేయపడింది. పరమేశ్వరుడు ప్రసన్నుడై తన అనుచరులను పిలిచి ఉత్తర దిక్కున తలను పెట్టి నిద్రించే వాని తలను తీసుకువచ్చి ఈ బాలుని శిరస్సుగా నిలబెట్టమని ఆజ్ఞాపించాడు. వారు ఉత్తర దిక్కు పోయి వెతుకుతుండగా ఒక ఏనుగుతో తన తలను ఉత్తరం వైపున పెట్టుకుని నిద్రిస్తోంది. శివగణం ఆ ఏనుగును తలను నరికి తెచ్చి ఆ బాలునికి తలగా అమర్చారు. గజము శిరస్సును పొందినవాడు కాబట్టి గజాననుడు అన్న పేరు సార్థకమైంది. తర్వాత శైవాగమము. శివుడు ఉద్యానవనంలో పార్వతీదేవితో విహరిస్తున్నప్పుడు వారు ఒక ఏనుగు దంపతులను సంగమించుట చూడటం జరిగింది. పరమేశ్వరుని కూడా ఆ ఏనుగు రూపం ధరించి తాము కూడా సంగమించవాలని కోరిక కలిగింది. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఏనుగులుగా మారి సంగమించి గజానను పొందారు. తర్వాత కుంభార సంభవం. దక్షుడు సృష్టి చేయటానికి ముందు మాయాదేవి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఆ ప్రకృతి మాత మాయాదేవి అతిలోక సౌందర్యవతిగా దర్శనమిచ్చి ఏమి వరము కావాలో కోరుకోమని చెప్పింది. నీ వంటి అద్భుత సౌందర్య రాశి పరమేశ్వరుని హృదయమును గెలువగల అదృష్టవంతురాలని కుమార్తెగా అనుగ్రహించమని వరం అడిగాడు. ఆమె తదాస్తు అన్నది. దక్షునికి అద్భుత సౌందర్య రాశి పరమశివుని భక్తురాలిగా పుట్టింది. ఆమెకు సతి అని పేరు పెట్టి శివుని చేతిలో పెట్టాడు. ఆ నూతన దంపతులు వెండికొండపై ఏనుగులు క్రీడించే వనములో విహరిస్తున్నారు. అక్కడి ఏనుగుల జంటలు సూర్యతాపమునకు తాళలేక అక్కడి నీటి మడుగులోకి దిగి క్రీడిస్తున్నాయి. సతీదేవికి కూడా ఆ ఏనుగుల వలె క్రీడించవలని కోరిక కలిగింది. ఆమె మనస్సును గ్రహించిన శివుడు తాను సతీ గజ రూపంలో క్రీడించారట. వారికి ఏనుగు ముఖంతో పొట్టి కాళ్ళు, చేతులు, పెద్ద పొట్ట, నల్లని రంగులో విఘ్నకరుడు ఉదయించాడట. అప్పుడు బ్రహ్మాది దేవతలు, ఋషులు, సిద్ధులు, చారణులు, గంధర్వాదులు అందరూ ఆ గజవనమునకు వచ్చి చేరారట. వారందరి కోరికపై పరమేశ్వరుడు తన కుమారునికి శివగణము, దేవగణము, మిగిలిన అన్ని గణములకు అధిపతిని చేశాడట. ముల్లోకములలోని ప్రాణులు ఏ కార్యక్రమం చేయ తలపెట్టినా ముందు గణేశుడిని పూజించటం ప్రారంభించారు. తర్వాత స్కంద పురాణం. శివుడు గజానుని గణములకు అధిపతిగా చేశాడు. గణపతికి బ్రహ్మదేవుడు అనిమాది అష్టసిద్ధులను ఇచ్చి వివాహం చేశాడు. గణపతి ప్రసన్నుడై బ్రహ్మను వరము కోరుకోమని అడిగాడు. బ్రహ్మదేవుడు తాను చేస్తున్న సృష్టికి
ఏ విఘ్నములు జరగకుండా కొనసాగే వరమియ్యమని అడిగాడు. గణపతి అనుగ్రహించాడు. గణపతి ఉండ్రాళ్లు తిని తన చేతులలో పెట్టుకుని మూషిక వాహనుడై 7 లోకాలను చుట్టి చివరకు చంద్రలోకమునకు వెళ్ళాడు. పొట్టిగా బానంత కడుపు పెట్టుకుని పెద్ద తలతో చేతిలో ఉండ్రాళ్లు చిట్టి ఎలుక వాహనంతో వచ్చిన గణపతిని చూసి షోడశ కళలతో ఒప్పారే సౌందర్యమూర్తి అయిన చంద్రునికి నవ్వాగలేదు. గణపతికి ఆగ్రహం కలిగింది. నేటి నుండి నిన్ను చూసిన వారు నీలాపనిందలు పొందిదరుగాక అని శపించాడు. తనను దర్శించుట వలన లోకాలకు కీడు జరగకూడదని చంద్రుడు నీటిలో దాగి ఉన్నాడు. లోకాలన్నీ చీకటిమయమైపోయినాయి. దేవతలు ముల్లోకాల ప్రతినిధులు గణపతిని దర్శించి శాపమును ఉపసంహరించమని కోరారు. గణపతి ప్రసన్నుడై భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్ర దర్శనం చేయు వారికి ఆ సంవత్సరమంతయు ఆ దోషముండునట్లుగా శాపమును సడలించాడు. మరి పొరపాటున ఆ రోజు చంద్ర దర్శనం చేయు వారికి దోషము కలగకుండా ఏదైనా ఉపాయం చెప్పమని దేవతాదులు గణపతిని ప్రార్థించారు. దానికి గణపతి ఆ రోజున తనను పూజించి శమంతకమణి కథ విన్నవారికి ఏ దోషము తగులదు, ఎటువంటి నిందలు దరిచేరవు అని అభయమిచ్చాడు. ఋగ్వేదంలో వినాయకుడు విఘ్నములు తొలగించుటకే కాక సకల విద్యలకు అధిదేవతగా, గొప్ప వ్రాయసగాడుగా, బ్రహ్మచర్య దీక్షకు ప్రతిరూపునిగా ఋగ్వేదం చెప్పింది. యాస్కుడు వేదమునకు నిఘంటు అయిన నిరుక్తంలో గణశబ్దాన్ని వాక్కు అన్న పదానికి పర్యాయ పదంగా ఉపయోగించాడు. ఒకే అర్థములిచ్చు పదములన్నీయు గణములుగా, వాటికి పతి గణపతి అని ఉద్ఘాటించాడు. వ్యాస మహర్షి మహాభారతమును మహేతిహాసమును రచించదలిచినప్పుడు ఆయన వేగమునకు సరిపడు వ్రాయసకాడు దొరకలేదట. భూమిపై అంతటి సమర్థుడు లేడని బ్రహ్మకు వ్యాసమహర్షి విచారంతో విన్నవించాడట. బ్రహ్మదేవుడు వ్యాసమహర్షితో గణపతిని ప్రార్థించుమని సూచించాడు. గణపతి వ్యాసునకు దర్శనమిచ్చాడు. వ్యాసమహర్షి తాను వ్రాయబోయే మహాభారతమునకు లేఖకునిగా అంగీకరించమని ప్రార్థించాడు. గణపతి వ్యాసునితో తాను వ్రాయటం మొదలుపెట్టిన తర్వాత గ్రంథము పూర్తి అగునంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని నియమం పెట్టాడట. ఆ నియమముకు వ్యాసుడు అంగీకరించి తన మహాభారత కావ్యమును తాను అనర్గళంగా చెప్పుచున్నప్పుడు గణపతి అంత వేగముగా వ్రాసి ఇచ్చాడని నానుడి. తరువాతి కథ బ్రహ్మచర్యం. మానవుని జీవితం 4 ఆశ్రమాలుగా విభజింపబడినది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బాల్యం నుండి యవ్వనం దాకా బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి. బ్రహ్మచర్యం వలన ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ధర్మార్థ కామ మోక్షములు అనబడే 4 పురుషార్థములు బ్రహ్మచర్య దీక్ష వలన పొందగలుగుతారు. బ్రహ్మచర్య క్రమములో దీక్షగా బ్రహ్మచర్యం అవలంబించుట చేత ధర్మమును పూర్తిగా అవగాహన చేసుకుని ధర్మబద్ధమైన అర్థమును, ధర్మబద్ధమైన కామమును గృహస్థాశ్రమంలో పొందుతారు. తర్వాత దశలో మోక్షగామియే భగవంతుని చేరతారు. గణపతి బ్రహ్మచర్యంలోనే ఉండి శివుని ఆజ్ఞను పాలించడమే తన ధ్యేయంగా గణాధిపత్యం అంగీకరించాడు. అందుచేత పురాణాలలో ఒక విషయం మనకు దీనికి బలమిస్తున్న సంఘటన చెప్తారు. శివపార్వతులు గణపతిని పెళ్లి చేసుకోమని అడిగారు. అందుకు గణపతి పార్వతీమాత వంటి సర్వలక్షణ సమన్విత అయిన బాలిక లభించితే చేసుకుంటానని చెప్పాడట. ముల్లోకాలలో పార్వతికి సరిపడు స్థాయి మరొకరు ఉండుట సంభవించదు కదా. గణపతి ప్రతి శివాలయములో కన్యాన్వేషి అయి కూర్చుండి తగు కన్య కోసం వెతుకుతున్నాడని ప్రతీతి. శివపురాణములోనే విఘ్నేశ్వరునికి సిద్ధి బుద్ధి భార్యలున్నట్టు కథ ఉన్నది కదా. ఆ కథ ప్రకారం పార్వతి తన కుమారులను పిలిచి తన వద్ద సిద్ధి బుద్ధి అను అందమైన కన్యలున్నారు, మీలో ఎవరు 7 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి నా వద్దకు ముందు వస్తే వారికి ఈ కన్యలనిచ్చి వివాహం చేస్తాను అని అన్నదట. కుమారస్వామి నెమలి మీద ఎక్కి రివ్వున ఎగిరి వెళ్ళాడు. వినాయకుడు మూషికంపై వేగంగా వెళ్ళలేడు కదా. ఆయనకు ఒక తెలివైన ఆలోచన కలిగింది. మాతృమూర్తి మాతృదేశం కంటే పూజనీయురాలు కదా. ఆ ప్రదక్షిణ
ఏదో తన తల్లికే చేస్తే ఆ ఫలితం దక్కుతుంది అని పార్వతీదేవి చుట్టూ 7 సార్లు తిరిగి ప్రదక్షిణలు చేశాడు. పార్వతీదేవికి ఆనందం కలిగింది. వినాయకుని కుశాగ్ర బుద్ధికి మెచ్చి సిద్ధి బుద్ధులను ఆయనకిచ్చి వివాహం చేసింది. సిద్ధి బుద్ధులకు క్షేమం లాభం అను పుత్రులు కలిగారు. బ్రహ్మచర్యము దీక్షగా పాటించిన వారికి సూక్ష్మమైన బుద్ధి కార్యములందు సిద్ధి కలిగి క్షేమము లాభము కలుగుతాయని తెలిసింది. తంత్రశాస్త్రములందు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఒక త్రికోణముగా ఏర్పడితే వాటి మధ్య గణపతి ఉంటాడు. అట్టి త్రిభుజాకారమైన త్రికోణంలో ఉన్న గణపతి లాభక్షేమ ప్రదాత అని వేరుగా చెప్పనక్కరలేదు కదా. ఎలుకలు పొలములో నెలను బొడిచి రంధ్రములో చేసుకుని జీవించున్నట్లు బ్రహ్మచారి కూడా ఎటువంటి క్లిష్టతరమైన విషయములలో కూడా సునిశ్చిత పరిశీలనతో చొచ్చుకుపోగలడు. అందుకే ఎలుకను దాని సంకేతముగా వినాయకుని వాహనం చేశారు. కొంతమంది బౌద్ధ మతస్థులు గణపతి తమవాడేనని వాదిస్తారు. కానీ మన పురాణాలు వేదాలు వినాయకుని ప్రస్తావన విపులంగా చెప్తాయి. తరువాత ఎప్పుడో వచ్చిన బౌద్ధ మతం వారి వాదన ఇందుకు సరిపోదని పరిశీలకులు తేల్చి చెప్పారు. వామాచార పద్ధతిలో కూడా వినాయకునికి 8 భేదములను చెప్పారు. 1 లక్ష్మీ గణపతి, 2 క్షిప్ర గణపతి, 3 సిద్ధి గణపతి, 4 చింతామణి గణపతి, 5 శక్తి గణపతి, 6 ఉచ్చిష్ట గణపతి, 7 ఏకాక్షర గణపతి, 8 కుమార గణపతిగా సృష్టించారు. గజశిరస్సు బుద్ధికి, మూషికము శ్రద్ధకి సంకేతములుగా విజయమునకు సోపానములైనవి. అందుకే ప్రజలు తమ విజయమునకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వినాయకుడిని పూజిస్తారు. ప్రకృతి దైవం. ప్రకృతి మాత కుమారుడు వినాయకుడు. ప్రకృతి మాత దివ్య శరీరమునకు నలుగు పెట్టిన ఓషధులమయమైన నలుగు పిండితో ప్రాణము పోయించుకున్నవాడు వినాయకుడు. పొలములకు పంటలకు చెరుపు చేసే మూషికమును వాహనము చేసుకున్నాడు. పంటలను చెరుగుటకు చేటలు వాడతారు. ఆ చేటలంత చెవులు బాగా పండితే పెద్దగా అని చెప్పడానికి గజ పంట పండింది అంటారు. బాగా పండిన చిహ్నంగా గజతలను ధరించాడు. పండిన పంటలను పెద్ద పెద్ద గాదెలలో దాచుకుంటారు. ఆ గాదెల వలె పెద్ద శరీరం గలవాడు. ఏకదంతము నాగలికి చిహ్నంగా నిలుచుచున్నది. ఉండ్రాళ్ళు కుడుములు పంట వచ్చిన కొత్తలో భగవంతునికి నైవేద్యం పెడుతున్నాం. ధాన్యపు గాదెలకు చుట్టూ గడ్డితో పేనిన త్రాడును చుడతారు. ఈ లంబోదరుని ఉదరము చుట్టూ నాగపాశం బంధించి ఉంటుంది. గణేష నిమజ్జనం చేసి అక్కడి మట్టిని కొద్దిగా తెచ్చుకుని ధాన్యపు గాదెలలో పంట పొలాల్లో వ్యాపారస్తులు తమ అంగళ్ళలో చల్లుకుంటారు. ప్రకృతి మాత తనయుడు పంటలకు ప్రకృతిని ప్రతిరూపంగా ఆరాధించబడుతున్నాడు. ప్రకృతి పులకించి అభివృద్ధి చెంది పొలములు సస్యశ్యామములుగా చేయు కాలం వర్ష ఋతువు. ఆ వర్ష ఋతువులోనే భాద్రపద మాసంలో వినాయక జననం జరిగింది. వినాయకుడిని పూజించి పొలం పనులు ప్రారంభిస్తారు. వ్యవసాయ పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వినాయకునికి పత్రి గరిక అనేవి మహాప్రీతి. పంటలను దొంగిలించే మూషికమును నియంత్రించి తనకు వాహనం చేసుకున్నాడు. వినాయకుడే ప్రకృతి, ప్రకృతే వినాయకుడు అన్నట్లుగా ఆయన అంగము ఆయన అభిరుచులు అంత ప్రకృతిమయంగా కనపడతాయి. తరువాతి కథ పురాణాలు. పద్మపురాణం. పద్మపురాణంలో శివుడు గజాసురుని ఉదరము నుండి విముక్తి పొంది తిరిగి వస్తున్నాడన్న ఆనందంతో పార్వతీదేవి అభ్యంజనం ఆడదలిచి ఒంటికి నలుగు పెట్టుకుంటుంది. ఆ నలుగు పిండితో ఒక ప్రతిమను చేసింది. ఆ ప్రతిమ తలభాగం ఏనుగుదల వలె, క్రింది శరీరం మానవ రూపంతో తయారైంది. ఆ ప్రతిమకు ప్రాణం పోసింది. వాకిట కాపలా పెట్టి స్నానం ఆచరించి శివుడు వచ్చినప్పుడు బాలుడు అడ్డగించగా శివుడు వాని శిరస్సు ఖండించాడు. బ్రహ్మ వైవర్త పురాణం. పార్వతీదేవి సంతాన భాగ్యం ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థించింది. పరమేశ్వరుడు ఆమెకు పుణ్యక వ్రతము 1 సంవత్సర కాలము పాటు భక్తి శ్రద్ధలతో ఆచరించితే సర్వసుఖములు మంగళప్రదమైన కోరికలు పుత్రులు పుణ్యములు లభిస్తాయని చెప్పాడు.
ఈ పుణ్యక వ్రతములో శ్రీకృష్ణుని ఆరాధించవలని చెప్పాడు. శ్రీకృష్ణుడు తనను సేవించిన వారి కోటి తరముల పితృదేవతలను తరింపజేస్తాడు అని చెప్పి పార్వతీదేవికి శ్రీహరి మంత్రమును ఉపదేశించి పుణ్యక వ్రత విధానమును బోధించాడు. శ్రీహరి భక్తుడైన సనత్కుమారుని నీ చేత వ్రతము చేయించమని అడుగుమని చెప్పాడు. వ్రతము చేసిన వారికి శ్రీ మహావిష్ణువుతో సమానమైన పుత్రుడు కలుగుతాడు అని చెప్పగా పార్వతీదేవి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించింది. బ్రహ్మ తన భార్య సావిత్రితోనూ, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితోనూ, సమస్త ఋషులు దేవతలు ఆ వ్రతములో పాల్గొన్నారు. ఆమె శ్రీకృష్ణుని మనసులో నిలుపుకొని ధ్యానించింది. నీ వంటి పుత్రుని అనుగ్రహించమని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చి ఆమెకు కోరికను అనుగ్రహించి అంతర్ధానమైనాడు. ఒకనాడు విష్ణువు వృద్ధ బ్రాహ్మణి రూపంలో పార్వతీ పరమేశ్వరుల ఇంటికి వచ్చి ఆకలితో ఉన్నాను, అన్నము పెట్టమని అడిగాడు. ఆ దంపతులు అతిథి మర్యాదలు చేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోరిన పదార్థములతో విందు భోజనం పెట్టి సంతుష్టపరిచారు. ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు గణపతిగా నీకు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు లోనికి వెళ్ళేసరికి వారికి తేజస్సుతో వెలిగిపోతున్న పసిబాలుడు కనిపించాడు. ఆకాశవాణి, నీవు చేసిన పుణ్యక వ్రతము ఫలించి శ్రీకృష్ణుడే నీకు పుత్రునిగా ఉదయించాడు. నీ ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి వృద్ధ బ్రాహ్మణుడే ఆ శ్రీహరి, శ్రీకృష్ణుడు అని పలికింది. దేవతల వైభవంగా గణపతి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. విష్ణుమూర్తి తన పరాక్రమ పరమేశ్వరుని జ్ఞానము కలిగిన సమస్త గణములకు అధిపతి కాగలవని ఆశీర్వదించాడు. బ్రహ్మ నీవు ఆదిపూజ్యుడవు అగుదువు కాక అని ఆశీర్వదించాడు. ధర్మదేవత ధర్మమూర్తి అయి చరిస్తావు అని ఆశీర్వదించాడు. పరమేశ్వరుడు నా దానశీలత కలిగి విద్యాబుద్ధి శాంతము పుణ్యము నిగ్రహము కలవాడివి అవుతావు అని ఆశీర్వదించాడు. లక్ష్మీదేవి నేను నీలోనే ఉండి నీ ఉండు చోటనే శాశ్వతముగా ఉంటాను అని ఆశీర్వదించింది. సరస్వతీదేవి నావలే కవిత్వములు చెప్పగల నేర్పు ధారణ ఆలోచన స్మరణ చేయగల శక్తి కలిగి ఉంటావని ఆశీర్వదించి, సావిత్రీదేవి నావలే వేదాంగ జ్ఞానమూర్తివి కాగలవు, వేదార్థము తెలిసిన వారిలో అగ్రగణ్యుడు కాగలవు అని ఆశీర్వదించింది. ఇలా దేవతలు ప్రతి ఒక్కరూ గొప్ప వరములిచ్చి అనుగ్రహించారు. పార్వతీదేవి నీ తండ్రి వలె మహాయోగివై సిద్ధ విద్యలకు నిలయుడవై సిద్ధులను ప్రసాదించే దేవతగా సమస్త కార్యములు సిద్ధింపజేసే దేవతగా విరాజిల్లమని ఆశీర్వదించింది. ఆ నిండు సభలో దేవతలు ఋషులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్నప్పుడు శనీశ్వరుడు గణపతిని చూడదలిచి వచ్చాడు. శని శిరస్సు వంచుకుని నిలబడి ఉన్నాడు. అక్కడి పెద్దల అనుమతి తీసుకుని గణపతిని చూడటానికి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్లి పార్వతీమాత దర్శనం చేసుకున్నాడు. తల వంచుకుని ఉన్న శనీశ్వరునితో పార్వతీదేవి, తల వంచుకుని నిలబడ్డావెందుకు? నన్ను నా బిడ్డను చూడటానికి వచ్చిన వాడివి అని అన్నది. శనీశ్వరుడు తన తండ్రి అయిన సూర్యుడు చిత్రరథుని కుమార్తెను తనకిచ్చి వివాహము చేసినని, ఆమె తన యందు కోరికతో సమీపించినప్పుడు ఆమె రాకను గమనించగా శ్రీకృష్ణ ధ్యానములో ఉన్నానని చెప్పాడు. అందుకు ఆమె ఆగ్రహించి నీవు ఎవరినైనా దేనినైనా చూసినచో అవి నాశనమైపోతాయి అని శపించింది. అందుచేత నేను ఎవరిని తల ఎత్తి చూడను అని చెప్పాడు. పార్వతీదేవి శనియందు దయతో నేను అనుమతిస్తున్నాను, నా బిడ్డను చూడవచ్చు అన్నది. శనికి భయం కలిగింది. బాలుని చూచినచో బాలునికి కీడు జరగవచ్చు, చూడకపోయినట్లయితే పార్వతీదేవికి ఆగ్రహం కలిగి తాను మరణించవచ్చు అని ఆలోచించి శిశువును చూశాడు. శని చూడగానే బాలుని శిరస్సు తెగిపడింది. ఆ శిరస్సు గోలోకముకు వెళ్లి శ్రీకృష్ణునిలో ఐక్యమైంది. పార్వతీదేవికి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమె దుఃఖము చూడలేక శ్రీ మహావిష్ణువు గరుత్మంతునిపై ఎక్కి వేగంగా ఉత్తరాన ఉన్న పుష్పభద్రా నదీ తీరము చేరుకున్నాడు. ఒక మగ ఏనుగు ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తున్నది. తన సుదర్శన చక్రంతో ఆ గజరాజు శిరస్సును నరికి తెచ్చి గణపతికి తలగా అమర్చాడు. బ్రహ్మ తన కిరీటమును బాలుని తలకు అలంకరించాడు. విష్ణువు తన కౌస్తుభమును బాలుని మెడలో వేశాడు.
పార్వతీదేవి శని మీద ఆగ్రహించి అవయవములు లేని వాడి వగుదు అని చెప్పించింది. పార్వతీదేవి అనుమతి పొందియే శని బాలుని చూచినందువల్ల శని దోషం ఇందులో లేదని దేవతలు బ్రహ్మదేవుడు పార్వతిని శాపము ఉపసంహరించమని వేడుకున్నారు. ఆమె ప్రసన్నురాలై శాపమును పూర్తిగా ఉపసంహరించకూడదు అని ఒక కాలు కుంటిగా ఉండి మిగిలిన అవయవములకు ఎటువంటి బాధ లేకుండా శాపమును సవరించింది. విష్ణువు తన మెడలోని వనమాలను గణపతి మెడలో వేసి బ్రహ్మజ్ఞానమును సమస్త సిద్ధులను అనుగ్రహించి తనతో సమానమైన వాడుగా పూజలందుకోమని ఆశీర్వదించాడు. విఘ్నేశ గణేశ హేరంబ గజానన లంబోదర ఏకదంత శూర్పకర్ణ వినాయక అను 8 పేర్లతో వినాయక స్తుతి చేసిన వారికి సమస్త సిద్ధులు కలుగుతాయని అనుగ్రహించాడు. ఒకప్పుడు ఇంద్రుడు రంభతో సరస సల్లాపములు చేయు సమయంలో దూర్వాసముని పుష్పభద్రా నదీ తీరమందున్న ఇంద్రుని చూశాడు. ఇంద్రుడు దూర్వాసమునికి అభివాదం చేశాడు. దూర్వాసుడు వైకుంఠము నుండి కైలాసమునకు వెడుతున్నాడు. శ్రీ మహావిష్ణు అర్చించబడిన పారిజాత పుష్పమును ఇంద్రునికిచ్చి దీనిని శిరస్సును ధరించిన వారు జయమును పొందుతారు. దేవతలలో ఆది పూజ్యుడవుతాడు. శ్రీ మహావిష్ణువుతో సమానమైన వాడవుతాడు. తిరస్కరించిన వాడు సర్వం కోల్పోతాడు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. ఇంద్రుడు రంభయందు అనురక్తుడై ఆ పుష్పమును తన వాహనమైన ఐరావతము శిరస్సుపైకి విసిరాడు. పారిజాతమును నిర్లక్ష్యం చేసినందుకు ఇంద్రుడు తన రాజ్యమును సంపదను కోల్పోయాడు. రంభ ఆయనను వదిలిపెట్టి స్వర్గమునకు వెళ్ళింది. ఐరావతము ఇంద్రుని వదిలి వనములోకి ప్రవేశించింది. ఒక ఆడ ఏనుగుతో జతగూడి గొప్ప సంతానం పొందింది. పారిజాతమును ధరించినందువల్ల ఏనుగు తల లోకపూజ్యమైంది. కావున విష్ణువు ఆ ఏనుగు తలను తెచ్చి వినాయకునికి అమర్చటం జరిగింది. భవిష్య పురాణం గణపతి హోమమునకు కావలసిన విధి విధానములు మంత్రములు విస్తారంగా వివరించారు. కార్యమును సిద్ధింపజేసుకోవటానికి అనేక రకములైన వ్యక్తుల నుండి రక్షించుకోవటానికి వశీకరణ మంత్రములు చెప్పబడినాయి. కథలో మాత్రం ఏమీ భేదం లేదు. గణేశ పురాణం గణపతి తన గణాధిపత్యత వార్షికోత్సవ సందర్భంగా భక్తులు సమర్పించిన వంటలు తిని అలా విహారంగా చంద్రలోకం వెళ్ళాడు. భారీ బొచ్చుతో నడవటానికి సైతం కష్టపడుతున్న గణపతిని చూసి చంద్రుడు వెక్కిరింపుగా నవ్వాడు. గణపతికి చంద్రునిపై ఆగ్రహం కలిగింది. నిన్ను చూసిన వారికి నీలాప నిందలు వస్తాయి అని గణపతి చంద్రుని శపించాడు. అయితే గణేశ పురాణంలో అయితే గణేశ పురాణంలో విశేషమైన అంశాలు చెప్పారు. కృతయుగంలో గణేశునికి సింహము వాహనంగా ఉంటుందని, 8 చేతులు కలిగి ఉంటాడని చెప్పారు. త్రేతాయుగములో ఆయనకు నెమలి వాహనమవుతుందని, 6 చేతులు కలిగి ఉంటాడని చెప్పారు. ద్వాపర యుగంలో గణపతికి గజశిరస్సు 2 చేతులు కలిగి ఉంటాడని చెప్పారు. కలియుగంలో 2 చేతులు తెలుపు రంగులో ఉంటాడని చెప్పారు. తరువాతి కథ వేదముల యందు విఘ్నేశ్వరుని స్తుతి. మానవ జాతి నాగరికతకు మూలాధారమైన వాంగ్మయం మన 4 వేదాలు. ఈ వేదాలలో వినాయకుని గురించి అనేక సందర్భాలలో చెప్పబడి ఉంది. వేదాలలో చెప్పబడిన అనేక దేవతల గురించి తరువాతి కాలంలో వచ్చిన పురాణాలలో చెప్పబడలేదు. కానీ వేదాలలోనూ తరువాత వచ్చిన పురాణ వాంగ్మయంలోనూ గణపతి దేవుని గురించి చెప్పబడింది. అందుకే వినాయకుడు ఆది పూజ్యుడు, నిరంతర పూజ్యుడిగా నేటి వరకు పూజలు అందుకుంటున్నాడు. ఋగ్వేద యజుర్వేదములలో గణానాం త్వా గణపతిగుం హవామహే అన్న ధ్యాన మంత్రము నేటికిని వేదము పఠించే ముందు ప్రతి పూజలోనూ గణపతిని పూజించే ముందు పఠించే దివ్య మంత్రం. ఈ మంత్రము గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. గణపతి అంటే గణములకు పతి అనియే కాక బ్రహ్మలకు కూడా అధిపతి అని చెబుతోంది. సామవేదంలో గణపతి సూక్తములు కూడా ఇదే అర్థాన్ని చెప్తున్నాయి. అథర్వణ వేదంలో గణపతి ఉపనిషత్తు ఉన్నది. గణేశ పూర్వతాపిని, గణేశ ఉత్తరతాపిని ఉపనిషత్తులు అని 9 ఉపనిషత్తులు ఉన్నాయి. గణేశుని పేరు మీద 11 అధ్యాయములతో గణేశ గీతగా అందించబడుతోంది.
వేదములు 4 విభాగములుగా విభజించబడినవి. అవి సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. అందులో ఉపనిషత్తులు వేదముల యందున్న తత్వములను ప్రతిపాదిస్తాయి. సగుణ నిర్గుణములలో 2 విధానాలు పరతత్వాన్ని అందుకునే ప్రక్రియలు కలిగి ఉంటాయి. గణేశ అథర్వ శీర్షోపనిషత్తు యందు తొలుత నిర్గుణోపాసన వర్ణించబడింది. పిదప సగుణ సాకారోపాసన వర్ణించారు. సగుణోపాసనలో వినాయకుని బాహ్య రూపానికి ఉండే సాంకేతిక పరమైన అర్థాలను తెలియజేశారు. దీనిలో వినాయక ఏకాక్షరి, సప్తాక్షరి మంత్రాలను, గణేశ గాయత్రి మంత్రాన్ని కూడా తెలియజేశారు. దీని ద్వారా ఉపాసనకు సంబంధించిన తాంత్రిక శాస్త్రములకు మార్గదర్శి అయింది. గణపతి మూలాధారంలో ఎల్లవేళలా స్థానం ఏర్పరచుకుని ఉన్నాడని తెలియచేయటం వలన యోగశాస్త్రము, తంత్రశాస్త్రము సమన్వయం పొందాయి. ఈ సూత్రాలను అనుసరించి తంత్రశాస్త్రములు గణపతికి గం, గ్లౌం అనేవి బీజాక్షరములుగా నిర్ధారించారు. గకారము గణపతి తత్వమునకు ప్రధానమైన సంకేతం. లకారము మూలాధారమును సంబంధించిన పృథ్వీతత్వమునకు సంకేతం. ఓంకారం అనేది ప్రణవమునకు వృద్ధి రూపమైనటువంటిది. విఘ్నహరతత్వము, మూలాధార యోగతత్వము, నిర్గుణ ప్రణవతత్వముల కలయిక వలన గ్లౌం బీజాక్షరము ఆవిర్భవించింది. వేదముల ద్వారా అందినటువంటి గణపతికి సంబంధించిన అంశముల ఆధారంగా గణపతి చరిత్ర విస్తారంగా వ్రాయబడింది. అనేక రకములైన వినాయక మూర్తులకు రూపకల్పన చేశారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.